మమతక్క లేంది జాను మోడల్ బ్లాగ్స్ లో మాటలు అనేటి ఫన్ అనేటి జరగవు. 100K పడ్డప్పటి నుంచి వీడియోస్ అనేది చేయట్లేదు. ఫైనల్ గా అయితే మీరు తమిళ చూసే ఉంటారు. అయితే మస్తు హ్యాపీగా ఉంది. అవ ఎట్లా అనిపిస్తుంది మనకి? మళ్ళీతోనైతే ఎన్ని 300 వీడియోస్ ఆమెనే చేసింది. కెమెరా నిజంగా చెప్పాలంటే 1,00,000 మెంబర్స్ మనకు ఫ్యామిలీ, మనకి ఎవ్వరు లేరనుకోని ఫీల్ అయినాం. సిల్వర్ బటర్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. సేమ్ డే శివ. నువ్వు లేవా నాకు ఒక్కదానికేనా? థ్యాంక్ యూ శివ. అంటే చాలా, అంటే నా రైట్ హ్యాండ్ అన్నమాట శివ. లెఫ్ట్ హ్యాండ్ అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. మొత్తానికి అయితే చాలా రోజులు అవుతుంది 100K పడ్డప్పటి నుంచి వీడియోస్ అనేది చేయట్లేదు. ఫైనల్ గా అయితే మీరు తమిళ చూసే ఉంటారు. మనకి 100K పడ్డది, సిల్వర్ బటన్ కూడా వచ్చింది. సిల్వర్ బటన్ వచ్చిన సందర్భంగా అసలు యాక్చువల్లీ మేము సెలబ్రేషన్ అది ఏం ప్లాన్ చేసుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా చేసుకోవాల్సి వచ్చి ఇప్పుడైతే చిన్నగా మన వాళ్ళందరినీ, కొంతమందిని దగ్గర, అంటే మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఆల్రెడీ తెలుసు, నా ఛానల్లో ఫస్ట్ చేసిన పిల్లలు మన శివ, మన చోటా బావ, ఇంతే. అంటే ఇంకా అందరిని ఇన్వైట్ చేసేది కానీ ఎందుకు చేయాలంటే వర్షం పడుతుంది. అసలు ఇప్పుడు కూడా వీడియో తీయడానికి కూడా అసలు పాసిబుల్ అవుతుంది అనుకోలేదు. కానీ దేవుడికి అనుకరించిండు, కొంచెం తగ్గింది. ఆ తగ్గిన ఈ గ్యాప్ లా తొందరగా కట్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా సపోర్ట్ చేసిర్రు. ఈ వీడియో బర్లకడ చేసేది చెప్తున్నా కదా, వర్షం పడుతుంది అని. వర్షం పడడం వల్ల ఇక ఇంట్లోనే సెలబ్రేషన్ అనేది చిన్నగా అట్లా ఇక చేయాలి కదా. అంటే 100K పడ్డప్పుడే సెలబ్రేషన్ దావత్ చేద్దాం అనుకున్నా, కాకపోతే చేయలేకపోయినా. నాకు అట్లా సెలబ్రేషన్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే ఇప్పుడు ఇక చేయాలి కాబట్టి ఇప్పుడు చేద్దాం. శివ వచ్చిండు. శివ మామూలు పెట్టు. చెప్పు. దండం కాదు, ఫస్ట్ ఏం చేసినావు? దండం పెట్టినావు. మామయ్య అంటున్నా, బాబాయ్, తిరుమల బాబాయ్. అయ్యో చెప్పుడు మర్చిపోయినా. ఇంకొక స్పెషల్ పర్సన్ మీకు చూపెట్టాలి. మీరు అందరూ చాలా టైమ్స్ అడుగుతారు కదా, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కూడా చాలా కామెంట్స్ లలో. నేను తిరుమల బాబుతో చేసినప్పుడు కూడా లడ్డు బ్రో తోటి ఎప్పుడు ఎత్తారని కామెంట్లు వచ్చినాయి. కానీ నేను ఎవరికి రెస్పాన్స్ అవ్వలేకపోయినా. సో నా దరిద్రం ఏంటంటే, నా దరిద్రానికి చుట్టుకున్నట్టు 100K పడ్డాక నచ్చిండు. నీకు పెళ్లి కాదు అన్నాడు వచ్చేదాకా. నాకు పెళ్లి కూడా కాలేదు ఇంకా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సిల్వర్ బటన్ వచ్చినాక కూడా ఈ దరిద్రం నా పక్క కొంటే ఉంది, అది అక్కడ ఉంచుతాడు. అయితే ఈ రోజు మాత్రం వ్లాగే చేస్తున్నాం. షార్ట్ ఫిలిం చేసేంత లేదు, ఎందుకంటే మన శివ మళ్ళీ వెళ్ళాలి కాబట్టి తొందర అరేంజ్ చేసినాం. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. మన పిల్లలు కూడా వచ్చారు. దరిద్రం ఆడ నిలుచుంది. చోట బావేడు అయితే మస్తు హ్యాపీగా ఉంది. అవ ఎట్లా అనిపిస్తుంది? మనకి 1,00,000 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. అట్నే సిల్వర్ బటన్ వచ్చింది. చెప్పు. కానీ హెల్త్ బాగాలేక అందరం అసలు మా హ్యాపీనెస్ లో ఇది ఒక డిస్టర్బెన్స్ మాకు అందరికి. అందుకే అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం కష్టపడ్డందుకైతే ఫలితం దక్కిందని సంతోషం. పైసలు రాకపోయినా ఫలితం దక్కింది మనకు. మెయిన్ గా మా లచ్చవ్వ సపోర్ట్, మా లిఖిత, అసలు స్పెషల్ గా లిఖిత చూడు. మా లిఖితనైతే ఎన్ని 300 వీడియోస్ ఆమెనే చేసింది. కెమెరా నిజంగా చెప్పాలంటే ఈ చిన్న ఏజ్ లో ఇంత సపోర్ట్ చేయడం అంటే చాలా రేర్ కదా. కానీ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసినందుకు మస్తు హ్యాపీగా ఉంది. ఇలా ఎట్లా అనిపిస్తుందిరా? 1,00,000 మెంబర్స్ మనకు ఫ్యామిలీ, మనకి ఎవ్వరు లేరనుకోని ఫీల్ అయినాం. ఇప్పుడు ఏడవాం కదా, మాకు అంతమంది ఉన్నారు. 1 lakh ఉన్నారు. ఎందుకు ఎడతాం? ఇది చూడు, అంతేనా? ఎట్లా అనిపిస్తుంది నీ ఫీలింగ్?
సిల్వర్ బటర్ వచ్చినందుకు. ఇంకా బాబు కోసం వెయిటింగ్. శివ కాదు గిట్ట శివ అందరికి హాయ్. అందరికి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసినందుకు ఇంకా కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. సేమ్ టు శివ. నువ్వు లేవా నాకు ఒక్కదానికేనా? అక్కడ ఉన్నాయి కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. దాన్ని కూడా మంచిగా సపోర్ట్ చేసారు. అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్. ఇంకా మరి ఎప్పుడు మళ్ళీ వీడియోస్ ఎప్పుడు నాతో? ఇంకా ఇప్పుడు అంటే కొంచెం టైం పడుతుంది, వేరే ప్రాసెస్ ఉంది. దాని ముందట ఖచ్చితంగా ఒక 2-3 వీడియోలు అయితే చేద్దామని అనుకుంటున్నాం. చేసి పోతాడు మళ్ళీ నా పెళ్లికి వస్తాడు. లేదు నా పెళ్లికుండా. థ్యాంక్ యూ శివ. అంటే చాలా అంటే నా రైట్ హ్యాండ్ అన్నమాట శివ. లెఫ్ట్ హ్యాండ్ రైట్. ఇప్పుడు రైట్ ఎందుకనంటే శివ గాని వంశీ గాని మెయిన్ అంటే మన ఛానల్ లో మనం కష్టపడ్డాం కాబట్టి నీకైతే ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? సో ఇది ఒక అందరికి అంత మందికి యూట్యూబర్స్ కి ఒక చిన్న కళ ఫస్ట్ ఇది అయితే. సో అదైతే అచీవ్ అయింది అక్క. సో దానికి కూడా అందరికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ శివ. శివ కూడా నన్ను చాలా భరిస్తాడు అన్నమాట. మా అల్లరిని, నన్ను, మమతక్కని, అందరినీ. ఫస్ట్ ఎంత దూరం ఉన్నా సరే శివ ఇక్కడ రా అంటే విత్ ఇన్ ½ hour లో మా ముందట ఉంటాడు. అంతా మాకు ఇష్టం, అంతా సపోర్టెడ్ ఉన్నాడు ఉన్న రోజులు. నెక్స్ట్ మీరేమైనా చెప్పాలనుకుంటారా? నా దరిద్రం నా పక్క చూడండి. పైసలు కొడితే సందర్భంగా సంతోషం. దిక్కువల్లో అడిగి తప్పు చేసిన. హర్ష చెప్పరా? కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. సేమ్ టు మా ఛానల్ కి సపోర్ట్ చేసినందుకు. భయపడతా. ఫస్ట్ స్టార్టింగ్ చేసింది వీళ్ళతోనే వీడియోస్. ఇంకా మనీ ఉన్ను అభి అరవింద్ రాలేదు, అలా ఆడుకుంటున్నట. సిద్ధు థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది సిద్ధు? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏస్తే బాగుండు అనిపిస్తుంది కదా ఆ సిల్వర్ బటన్ నచ్చినందుక. కేక్ పెడతాం అందుకే మంచిగా అనిపిస్తుంది. అట్లా కాదు, వాళ్ళు ఏ టైంలో అయినా రమ్మంటే వస్తారు. కానీ స్కూల్ చేయబట్టి స్కూల్ కూడా ఇంపార్టెంట్ కదా పిల్లలకి. అందుకని చెప్పేసి ఎక్కువ టైం ఇవ్వలేక రాలేదు. అంతమించలే ఏం లేదు. అందరు మంచిగా ఉంటాం, మంచిగానే ఉన్నాం కూడా. అయ్యో సారీ మెయిన్ వీళ్ళిద్దరు లేనిది ఇక్కడ ఏం నడవదన్నమాట. శివ ఉన్ను మమతక్క లేనిది జాను మెడల్ బ్లాగ్స్ లో మాటలు అనేటి ఫన్ అనేటి జరగవు. రమ్మంటే రాలేదు. శివ, నేను, వంశీ, దాతమ్మ. వంశీ ఆడు కూడా మా ఛానల్లో బాగా ఆడు కష్టపడ్డాడు. పిల్లలు ఇల్లు పోతాడు అంటాడు. ఆడిగి తిన్నాడు అనుకో. ఇద్దరు ఎట్లా చెప్పాలి చూసుకోరు అమ్మకాలు. మెయిన్ గా మమతక్క ఉన్ను శివ అయితే షూట్ లో ఉన్నారు అని అంటే ఇక ఆ రోజు షూట్ కాదు. ఎందుకంటే నవ్వి మా ఇద్దరు కాంబినేషన్ లో అయితే వీడియో పెట్టింది అనుకో పెట్టదు. మా ఇద్దరు కాంబినేషన్ లో అసలే వీడియో పెట్టది. అందులో కటి చేసాడో పెడుతుంది. కానీ మా ఇద్దరు కాంబినేషన్ లో పెడితే టేకులు 10 ఖచ్చితం. అట్లా ఉంటది మాతో. ఇంకా వీళ్ళ సంతోషానికి హద్దు లేవు. ఇక శివ లేనంత అంటే నిజంగా చెప్పాలంటే శివ పోయినప్పటి నుంచి మమతక్క కూడా కొంచెం డల్ అయిపోయింది వీడియోస్లల్లా. అంటే అంత యాక్టివ్ గా అంత నవ్వుడు అనేది కొంచెం తగ్గిపోయింది. భయంగా చేస్తారు అన్నమాట ఈ మధ్య. ఇక శివ ఉంటే ఆగం అవుతుంది కాబట్టి కొంచెం భయం అనిపించాలి. ఇప్పుడు నేను తిత్తున్న వాడు భయపడుతున్నా. ఎట్లా అనిపిస్తుంది? సిల్వర్ బటన్ వచ్చింది కానీ సూపర్ అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు ఇంత స్ట్రగుల్స్ పడ్డాం కదా, మనకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా అంటే సపోర్ట్ ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండే. మధ్యలో శివ ఉన్ను వంశీ వచ్చిన రోజులు నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉన్నారు. చాలా అంటే కొంచెం కదా, చాలా అంటే చాలా హెల్ప్ చేసిరు. శివ కూడా చాలా అంటే తన మీద వేసుకొని చేసిండు అన్నమాట. ఇక వాళ్ళు పోయినాక నాకుండే స్ట్రగుల్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే సిచ్యువేషన్స్ అనేవి ఎప్పుడు ఎట్లా డిమాండ్ చేస్తుందో చెప్పలేం కాబట్టి. సో ఇక ఉన్న రోజులు అయితే నాకు మంచిగా సపోర్ట్ చేసిర్రు. మేము అప్పుడు అట్లనే ఉన్నాం, ఇప్పుడు కూడా ఇట్లనే ఉంటాం, తర్వాత కూడా ఇట్లనే ఉంటాం. ఎంత దూరం మీరిద్దరిని మాత్రం వీడదీస్తా నేను. తమ్ముడు అక్క ఎన్నడుకున్నా విడిపోరు. ఎంత దూరం కలుసుకుంటారు. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్
ఏం చేస్తావు? ఏం చేసుకుంటావు రా అమ్ముకొని? గోల్డెన్ బటన్ వచ్చినప్పుడు అది 1 million వస్తుంది రా. 1 million కి వస్తుంది. రేపు వస్తుంది దానికి అమ్ముతాయి బాగా కదా. నాకు అది తావడం అలవాటు లేదు. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ఆడు ఇప్పుడు నిజం చెప్పిన ఫుల్ తాగొచ్చిండాడు. అయ్యో గిరికి రారా రాలే అదే పక్కన రాజసీమ సాంగ్ నిజం రా. అలా వర్షం కొట్టిందాక కళ్ళు ఉంటుందా? బీరా ఏది లేదంటే ఇంకా అయితే మా తమ్మునికి ₹1,00,000 కావాలన్నమాట. అప్పటికి తిత్తలేదు. అకౌంట్ లేదు బ్రో. అరే ఏంట్రా ఇది? బటన్ వచ్చింది, ఆ బటన్ కావాలంటుండు. అది అంకత్త యూట్యూబ్ వాళ్ళు కొడతారు. లగ్నం చేసుకుంటా. ఓలాన్రా ఓన్లీ చేసుకుంటారు. తిరుమల బాబు మరి నన్ను మోసం చేస్తావు నువ్వు? బాబు కోసం చెప్తున్నాం కానీ బాబు లేడు, బయటకేడు. మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ అంత ఇబ్బంది అయితే అని చెప్పేసి హడావిడి మీద చేస్తున్నాం. లేకపోతే మంచిగా చేసేవాళ్ళం. హెల్త్ కూడా అసలు సపోర్ట్ చేస్తలేదు. కానీ ఏదే పడుతుంది. నా 3 సంవత్సరాల కష్టం ఇది. ఏడదామంటే కూడా కన్నీళ్ళు అనేటి ఇంకా ఆగిపోయినాయి. ఎట్లా ఎట్లానంటే ఏడ్చి కష్టపడి అసలు ఇక బ్రీత్ కూడా తీసుకుందాం అనే అంత శాతం కూడా నాకు అయితే లేదు. అలాంటి స్టేజ్కి వచ్చిన ఫైనల్ గా ఆ స్టేజ్కి వచ్చినా సరే సాధించిన ఏదొక్క హ్యాపీనెస్ అయితే ఉంది. సిల్వర్ బటన్ అంటే అదే. ఇక నా తమ్ముడు వీడియో తీస్తే ఆడి మళ్ళా నా ఫోన్ లో పెట్టి తీస్తున్నాడు. మెయిన్ గా అసలు ఈ క్రెడిట్ అంతా మా అమ్మ నాన్న తర్వాత నేను ఇచ్చేది ఎవరికనంటే శ్రవంతి అక్కకి. శ్రవంతి అక్కకి చాలా టైమ్స్ కాల్ చేసిన, అక్క బిజీ ఉండి రాలేకపోయారు. నేను అక్కని ఖచ్చితంగా కలుస్తా. ఈ రోజు కాకపోయినా రేపెళ్ళైనా కలుస్తా. నేను ఈ రోజు ఇక్కడ ఉండి అంటే ఇంత సాధించినానంటే నాకు ఒక దారి చూపించిందనంటే అక్కొక్కతే. అక్క లేకపోతే నేను లేను. నువ్వు మళ్ళీ ఏడ్చుడు మొదలు పెడతాను. ఇక వీడియో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టంగా ఏడ్చిరు. ఇప్పుడు నాకు ఏడ్చేంత నిజంగా చెప్తున్నాను. నాకు అసలు కన్నీళ్ళు అనేటి చచ్చిపోయాయి ఇదని చెప్పాలంటే. ఎందుకంటే అంత కష్టపడి నాకు నవ్వలేదు. నాకు బ్రీత్ కూడా తీసుకోనికి రాలేదు. సో ఆ స్టేజ్ లో నేను ఇప్పుడున్నా. అందుకని నేను ఏడవలేకపోతున్నాను. ఏడవాలని అనిపిస్తుంది కానీ ఇంకేముంది, ఇక మొత్తానికి సక్సెస్ అయినా ఇక ఏడవ. ఎందుకంటే మీరు అందరు 1 lakh మెంబర్స్ ఉన్నారంటే ఇక ఏడవలసిన అవసరం లేదు. చిన్నగా వచ్చింది శివ. చిన్న అంటే మిలియన్ పడ్డాక వస్తుందా పెద్దది? గోల్డెన్ వస్తుంది మంచిది. అయితే బాగుండా వచ్చిరు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మనం గెలిచినాం, మనం గెలం. 10 మంది ఓట్లేస్తేనే సర్పంచ్ అవుతాడు, మనం కాము. వాళ్ళందరి దీవెనార్థి వలన, దేవుళ్ళ దీవెనార్థి వలన
మనం గెలిచినాం. అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే రోజు మేము ఒకప్పుడు బర్లకాడు ఉండి మా బాప ఏడ్చిండు, మా అమ్మ ఏడ్చింది, నేను ఏడ్చిన. ఛానల్ పెట్టేటప్పుడు చాలా అంటే బాగా ఏడ్చినాం అన్నట్టు. మాకేం లేదు, మాకు ఎవరు లేరు, మాకు ఏ సపోర్ట్ లేదు, మా లైఫ్ ఇట్లా అని. కానీ అదే రోజు మళ్ళీ ఇదే రోజు యాక్చువల్లీ ఈ వీడియో అనేది మన బర్లకాడ తీసేది, కానీ వర్షం అసలు సపోర్ట్ చేస్తలేదు. అందుకని ఇక్కడ ఇంట్లో ఉండి తీస్తాను. కానీ మర్చిపోలేను, ఆ రోజు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఎంత ఎదిగినా మేము ఒదిగే ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నా కన్న తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం, అంతకంటే ఎక్కువ. వీళ్ళు గిట్ట లేకపోయి ఉంటే నేను ఈ రోజు ఇంత ఫ్రీడమ్ తోటి ఇంత కష్టపడి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినాయి, ఎంతో మందితో ఫైట్ చేసిన, ఎదుటి వాళ్ళ లైఫ్ కోసం నా లైఫ్ ను కూడా త్యాగం చేసిన రోజులు ఫేస్ చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడ్డా. చెప్పినా కదా మీకు స్టార్టింగ్ వీడియోలే, నాకు మాట్లాడదామన్నా కూడా బ్రీత్ రానంత కష్టపడ్డా. ఆ బ్రీత్ ఇప్పుడు పోయినా పర్లేదు, బట్ నేనైతే గెలిచిన. అదొక్కటి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అది మీ వల్ల నాకు ఇప్పుడు 1,00,000 మెంబర్స్ 100K మెంబర్స్ నా ఎన్నుకున్నారు అనే ధైర్యం నాకు వచ్చింది. సో ఇంతకంటే సంతోషం నాకు ఇంకేం లేదు. ఈ కాడ నుంచి ఇంకా 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 డిఫరెంట్ గా తిరుమల బావతోటి ముందు ముందు ఇంకా చేయబోతా. బాబు నువ్వు మాట్లాడు. ఆ రోజు అంత బాధపడ్డావు కదా, అంటే మనం తొలి పరిచయం రోజు అంత ఏడ్చి అంత బాధపడ్డావు కదా, ఇప్పుడు ఈ రోజు ఎన్నికి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. వాళ్ళందరూ చేయబట్టే ఇంత దూరం వచ్చాం మనం, లేకపోతే మనం ఎందుకు వస్తాం, రాపోయాం. ఆ దేవుని దయవల్ల ఒక చిన్న అగ్గిపెట్టె కొనుక్కుందామంటే మా ఇంట్లో పైసలు లేని సిచ్యువేషన్ నుండి ఈ రోజు అంటే ఉన్నది అని నేను చెప్పుకోను, ఇప్పటికీ కూడా పైసల్లో ఉన్నాయా లేదా అనేది పక్కకెడితే మీ అభిమానం, మీ ప్రేమ, మీ సపోర్ట్, అంటే నేను వేసుకునే బట్టలు కూడా మారిపోయినాయి. అంటే అది మీ వల్ల. ఆ అగ్గిపెట్టె కాడ నుంచి ఈ సిల్వర్ బటన్ వచ్చిన నేను వచ్చినానంటే అది మీ వల్ల మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.